హాయ్ బ్రో. హాయ్ అన్న. బాలకృష్ణ గారిది డాకు మహారాజ్ ట్రైలర్ వచ్చింది, చూసారా? చూసానన్న. చాలా అంటే చాలా బాగుందన్న. అందులో పాటలు అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. బాలయ్య గారి పర్ఫార్మెన్స్ అయితే లిటరల్గా చెప్తున్నా, బాబీ గారు వాళ్ళ అదృష్టం అనుకుంటా. బాబీ గారికి చాలా వెయిట్ చేసినట్టున్నారు బాలయ్య బాబుతో ఎప్పుడు సినిమా తీస్తామని. బాబీ గారి కసి కనబడుతుంది ట్రైలర్లో మాత్రము. అందులో తమన్ గారు అంటే ఆబ్వియస్లీ మ్యూజిక్ ఇస్తూనే ఉన్నారు ప్రతిసారి అఖండకి బాలయ్యకి. అదేంటో తెలీదు, బాలయ్య అనగానే తమన్కి ఏమవుతుందో అసలు అర్థం కాదు. అసలు శివ తాండవం లాగా ఊగిపోయి బీజిఎం ఇస్తాడు అనుకుంటా. కొన్ని సాంగ్స్లో బీజిఎంస్లో మాత్రం లిటరల్గా అయితే ఈసారి సంక్రాంతికి బాక్సులు అయితే బద్దలైపోతాయి అన్న. లాస్ట్ టైం ఎలా అయితే అఖండకి అక్కడ ముందే చెప్పారో మీరైతే సౌండ్స్ తగ్గించుకోవడానికి, ఈసారి మన హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే సీన్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ట్రైలర్లో బాలయ్య గారు సీన్స్ విజువల్స్ అయితే చాలా ఆకట్టుకున్నాయి అన్న. గుర్రం స్వారీ దగ్గర నుంచి కానీ ఆ మాస్ డైలాగులు కానీ, నాకు తెలిసి అక్కడ కొంచెం బ్యాక్గ్రౌండ్ సీన్ కూడా ఉన్నాయి. ఆ సీన్ అయితే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. లాస్ట్లో మైకల్ అని అన్నారు, మైకల్ జాక్సన్ చాలా డేంజరస్ అని. అది అర్థం కావట్లేదు. అది అర్థం కావాలంటే ఖచ్చితంగా సినిమా చూడాలి అలా ఎందుకన్నారని చెప్పి. అది వెయిటింగ్. రీసెంట్గా ఒక సాంగ్ రిలీజ్ అయింది, అంతకుముందు చిన్ని సాంగ్ రిలీజ్ అయింది. ఎలా అనిపించినాయి సాంగ్స్? ఎలా అనిపించింది? సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. దబిడి దిబిడి సాంగ్ అయితే సినిమాలో అయితే ఊచకోత నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దానికి తర్వాత పాప సీన్ ఏదో నాకు ట్రైలర్లో బాగా కనబడుతుంది. దాని అర్థం పాప మేబీ మిస్సింగా ఏంటనేది తెలీదు. ఆ పాప తనకి ఏమవుతుందో తెలీదు. ఈ సినిమాలో బాలయ్య గారికి 2 క్యారెక్టర్లు ఉన్నాయి. ఒకటేమో గుర్రం స్వారీ చేసే క్యారెక్టర్, ఇంకోటి నార్మల్ క్యారెక్టర్. మళ్ళీ ఏది ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది, ఏది ముందు వస్తుందో తెలియట్లేదు. కానీ సంక్రాంతికి అయితే బాలయ్య బాబు సినిమా 12వ తారీఖు మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలే. ఎలా ఉండబోతుంది అంటారు సంక్రాంతికి? నేనైతే చాలా అంటే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అందులో బాలయ్య బాబుది ముందు ఉండాలని కోరుకుంటున్నా. ఓకే బ్రో, థ్యాంక్ యూ.